ఎరుక లేకుండా చేసేది నిద్ర, ఎరుకతో చేసేది ధ్యానం. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్లీప్ అండ్ మెడిటేషన్. బీ అవేర్ ఆన్ యువర్ బ్రెత్. नो थॉट्स एवर, ना कोई सोच, ना कोई विचार. हम सब भगवान हैं, हम सब आत्मस्वरूप हैं. హాయిగా మరి ఒక్క 8 నిమిషాల పాటు చక్కగా ధ్యానంలో నిమగ్నం అవుదాం. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. ఏ ఆలోచన లేకుండా గడపడమే ధ్యానం. శరీరానికి తాళం వేశాం, మన ఇంద్రియాలని కట్టడి చేసాం. బాహ్యేంద్రియాలని, అంతరేంద్రియాన్ని కట్టడి చేయాలి. అంతరేంద్రియమే మనసు. ఆ మనసు చేసే పని ఆలోచనలు. ధ్యానం నిర్విషయ మనః అన్నారు. అంటే మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఉండడం. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే కలయిక. ఈ శ్వాసధారను మనోధారను కలుపుతున్నాము. వృత్తం అంటే మనసు చేసే ఆలోచనలు. నిరోధం అంటే వాటిని ఆపేయాలి. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ యోగా. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. A+B ఫార్ములా ఎలా ఉండిందో, సో యోగ శాస్త్రానికి కూడా ఒక ఫార్ములా ఉండింది. యోగ చిత్తవృత్తి నిరోధ. ద ఫైనల్ 7 minutes. కైండ్లీ బీ విత్ ద బ్రెత్. ఏ ఆలోచనలు లేకుండా కూర్చోవడం రావాలి. అలా కూర్చున్నప్పుడు నీతో నువ్వు గడపడం అంటారు, నీలోకి నువ్వు ప్రయాణం చేయడం అంటారు, ఆధ్యాత్మికత అంటారు, దైవం అంటారు, ఆత్మ అంటారు, ఆత్మశోధన అంటారు, ఆత్మస్థైర్యం అంటారు, ఆత్మ వికాసం అంటారు, ఆత్మవిశ్వాసం అంటారు. నీతో నువ్వు గడపడితే ఎన్నో లాభాలు. మనం చేసేది కళ్ళు రెండు మూసుకొని కూర్చున్నాం అనుకుంటాం, కానీ దానివల్ల వచ్చే ఫలితాలు మహా అద్భుతాలు. మీ ఊహకు కూడా అందవు. ఏ దైవం చూసినా, ఏ గురువు చూసినా, మహాత్మా గాంధీ ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, మదర్ తెరెసా ఎప్పుడు ధ్యానం చేస్తారు, నరేంద్ర మోడీ ఎప్పుడు ధ్యానం చేస్తారు, విరాట్ కోహ్లీ ధ్యానం చేస్తారు, సైనా నెహ్వాల్ ధ్యానం చేస్తారు. మరి మనం ఎందుకు చేయం? నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మెడిటేషన్. ధ్యానం కంటే గొప్పది, ధ్యానం కంటే సులువైనది, ధ్యానం కంటే విలువైనది మరి ఒకటి లేదుగాక లేదు. శారీరక ఆరోగ్యానికి కానీ, మానసిక ప్రశాంతతకు కానీ, బుద్ధి కుశలతకు కానీ, ఆత్మ చైతన్యానికి కానీ అన్నిటికీ లాభం ధ్యానమే. ఆఖరి 5 నిమిషాలు. బీ సిన్సియర్ విత్ యువర్ సెల్ఫ్. చక్కగా ధ్యానం చేద్దాం. శ్వాసను గమనిస్తూ ఉన్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ విశ్వదావిరామ వినురవేమ. హాయిగా ధ్యానం చేద్దాం. పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం. శ్వాస పట్ల ఎరుక ఉండాలి. మన ధ్యాస అంతా కూడా శ్వాస మీదనే ఉండాలి. మన శ్వాస ద్వారానే మనం సర్వైవ్ అవుతున్నాం. శ్వాస లేకపోతే ఈ జీవనమే లేదు. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం అంటారు. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు పంక్తులెరసి తాను బ్రహ్మమౌట, ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు పోతులూరి వీరభద్ర స్వామి. దే ఆర్ ఆల్ స్పిరిచువల్ సైంటిస్ట్. యోగి వేమన ఈజ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. పోతులూరి వీరభద్ర స్వామి వాజ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. The final 3 minutes. What a wonderful day today. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మన జీవితంలోకి ధ్యానం తీసుకురావడం అనేది మహాభాగ్యం. పుట్టినప్పటి నుంచి ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నాం, ఎన్నో నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు అతి విలువైనది నేర్చుకుంటున్నాం. విద్యాలయాలన్నీ నేర్చుకోవడం కోసం ఉన్నాయి. ఏం నేర్చుకోవడం కోసం ఉన్నది? అసలైనది నేర్చుకోవడం కోసం ఉన్నది. అసలైన విద్య ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, సృష్టి విద్య. నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీతో నువ్వు గడపడం.
నీలోకి నీ ప్రయాణం చేయడం, అది ఆనాపానాసతి ధ్యానం. కైండ్లీ బీ విత్ ద బ్రెత్. నా కోయి సోచ్ నా కోయి విచార్. ఏ ఆలోచనల వెంట పోరాదు. మీరు ధ్యానం చేస్తే కనుక మీకు చక్కటి అనుభవాలు వస్తాయి. మీకు ధ్యానంలో ఎన్నో దివ్య దర్శనాలు జరుగుతాయి, దివ్య శ్రవణాలు వినపడతాయి, దివ్య అనుభూతులు కలుగుతాయి, ఎన్నో లాభాలు జరుగుతాయి మీరు సరిగా ధ్యానం చేస్తే, సరైన ధ్యానం చేస్తే. ఆఖరి 2 నిమిషాలైనా సరే చక్కగా మీరు పూర్తి ఎరుకతో ధ్యానం చేయండి. 1 నిమిషం ధ్యానం చాలు మన జీవితం బాగుపడటానికి. 1 నిమిషం చాలు భగవంతుడు మన మీద కరుణ చూపించడానికి. ఆత్మే భగవంతుడు, శ్వాసే గురువు. శ్వాస గురువు ద్వారా ఆత్మ భగవంతుని చేరుకోవాలి. గురువు భగవంతుని ప్రస్తుతం చేస్తాడు. గురువు భగవంతుని వైపు మార్గం చూపిస్తాడు, భగవంతుని చేరుకునే మార్గం చూపిస్తాడు. ఈ శ్వాస అనే గురువు ద్వారా ఆత్మ అనే భగవంతుని తెలుసుకుందాం. ఈరోజు శ్వాస అనే గురువు ద్వారా ఆత్మ అనే భగవంతుని తెలుసుకుంటున్నాం. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ఆత్మే పరబ్రహ్మం, శ్వాసే గురువు, సమయమే